ఓం శ్రీ గురుభ్యో నమః. ఒక్కోసారి మనం ఎంచుకున్న మార్గమే మనకి విజయానికి కారణమవుతుంది. అది ఎలా అనేది భారతంలో ఒక చిన్న అంశంతో మనం తెలుసుకోవచ్చు. ఈ విషయం గురించి ఇవాళ మనం మన ఆధ్యాత్మిక పరంపరలో విశ్లేషించుకుందాం. ఈ విషయంలోకి వచ్చేస్తే ఎంపికే నీ గమ్యం. 5 పాండవులు, కోట్లాది కౌరవులు. ఎంపికే నీ గమ్యం. 5 పాండవులు, కోట్లాది కౌరవులు. సంఖ్య ముఖ్యం కాదు, ఇక్కడ మనం ఎంచుకునే మార్గం ముఖ్యం. కురుక్షేత్ర సంగ్రామానికి ముందు ఒకవైపు అక్షౌహిణుల కొద్దీ సైన్యం, జనసైన్యం, అధికారం, సంపద కలిగిన కౌరవులు. మరి మరోవైపు కేవలం 5 వ్యక్తులుగా మిగిలిన ఈ వ్యత్యాసం కేవలం యుద్ధవీరుల సంఖ్యలో మాత్రమే కాదండి, వారి ఎంపికలో ఉంది, చాయిస్లో ఉంది. సంఖ్య అంటే ఇక్కడ సంకల్పం గొప్పది అని చెప్పాలి. ఈ ప్రపంచంలో ఉన్నవారు ఎప్పుడూ చెడు వైపు వెళ్ళే గుంపు జన సైన్యాన్ని, వినాశ వస్తువులను, అల్పకాలిక సంపదలను, కౌరవులను ఎక్కువగా కోరుకుంటారు. అలాంటి వాటిని ఫాలో అయిపోతూ ఉంటారు. కానీ మాధవుడు సైన్యం కాకుండా కేవలం 5 పాండవుల పక్షాన ఎందుకు నిలబడ్డాడు? దీనికి సమాధానం మాధవుడి మాటల్లోనే ఉంది. అదేంటో చూద్దాం. నేను వారిని ఎంచుకోలేదు, వారు నన్ను ఎంచుకున్నారు. దగ్గరికి వెళ్ళినప్పుడు అతనికి కృష్ణుడి నారాయణీ సేన అంటే సైన్యం కావాలని కోరుకున్నాడు. అంటే అతని వినాశకరమైన ఆయుధాలను, సైనిక జనసంఖ్యను నమ్మాడు. కానీ అర్జునుడు మాత్రం నిరాయుధుడైన శ్రీకృష్ణుడిని మాత్రమే కోరుకున్నాడు. ఇక్కడే గెలుపు నిర్ణయించబడింది. జీవిత సత్యాలు ఏంటంటే మనం నేర్చుకోవాల్సినవి ఇక్కడ నాణ్యత, పరిమాణం. కోట్లాది మంది ఉన్న చోట సంఖ్య ఉండాలని, సత్యం ఉండాలని లేదు. కోట్లాది మంది ఉన్న చోట సత్యం ఉండాలని లేదు. ఒంటరిగా ఉన్నా సరే ధర్మం వైపు ఉండడమే అసలైన విజయం. మన ఎంపికపైనే ఆధారపడి ఉంటుంది. మన జీవితం మనం తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. ఇహ వినాశకరమైన కోరికలను ఎంచుకుని ఆత్మ తోడు ఉంటే, మనం భగవంతుడిని, ధర్మాన్ని మనస్ఫూర్తిగా నమ్మినప్పుడు ఆ పరమాత్మే మనకి సారథిగా మారి విజయం వైపు నడిపిస్తాడు. శివపరమాత్మని మహావాక్యం కూడా ఇదే తెలియచేస్తుంది. లోకం ఎప్పుడూ భౌతిక సంపదలు, ఆడంబరాలు, గుంపుల జనం వెంట పరిగెడుతుంది. కానీ నిజమైన జ్ఞాని మాత్రం సత్యాన్ని, శాంతిని, ప్రేమను ఎంచుకుంటాడు. మనం ఎవరిని ఎంచుకుంటున్నాం? వినాశకరమైన ఆలోచనలనా లేక వివేకవంతమైన మార్గాన్న అనేదే మన భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. సంఖ్య ముఖ్యం కాదు, మనం ఎంచుకునే మార్గం ముఖ్యం. కురుక్షేత్ర సంగ్రామానికి ఇది ఒక కలికితు రాయి. సత్యం శివం సుందరం. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు.